హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లౌజ్ డిజైన్ ని ఫ్రెంచ్ టైప్ 2 స్టిచ్ తో కుట్టుకుందాము. నేను ఫస్ట్ బోర్డర్ గా ఒక లైన్ చైన్ స్టిచ్ వేసిస్తున్నాను. After tracing the design, I will stitch 2 lines of chain stitch this design with the French type 2 stitch. మీరు ఈ బోర్డర్ ని కూడా చైన్ స్టిచ్ తో కుట్టండి. మనం ఇందులో ఫెదర్ టైప్ 2 స్టిచ్ కుట్టుకుందాము. అయితే మనము ఫెదర్ టైప్ 2 స్టిచ్ కుట్టేటప్పుడు ఒక పాయింట్ ని స్టార్టింగ్ పాయింట్ అనుకుంటాం కదా. మనం ఈ డిజైన్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అంతా మనకి స్టార్టింగ్ పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. అవుటర్ లో మనకి థర్డ్ పాయింట్ అనేది వస్తుంది. ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. స్టార్టింగ్ టు సెకండ్, థర్డ్, టు ఫస్ట్, starting, second, third, starting, fourth, second, third, first, starting, second, third, first, starting. మనము ఫ్రెంచ్ టైప్ 2 లో ఒక దగ్గర మనం స్టార్టింగ్ పాయింట్ అనుకుంటాం కదా, దాన్ని ఏమో ఫస్ట్ పాయింట్ అనుకుంటాం. ఆ విధంగా కాకుండా మనకి ఈ డిజైన్ లో ఈ లైన్ అంతా స్టార్టింగ్ పాయింట్ అనేది వస్తుంది. దీనికి కొంచెం పైలో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది. అవుటర్ సైడ్ అనేది ఏమో థర్డ్ పాయింట్. ఏ విధంగా కుట్టాలో చూద్దాము. ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర స్టార్ట్ చేద్దాము. టు సెకండ్ పాయింట్, టు థర్డ్ పాయింట్. ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ కి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ పాయింట్, సెకండ్, థర్డ్, ఫస్ట్, స్టార్టింగ్, సెకండ్, థర్డ్, ఫస్ట్, స్టార్టింగ్. Second, third, first, starting, second, third. ఈ విధంగా కుట్టేసుకోవాలి.
ఈ విధంగా మీకు ఫ్రెంచ్ టైప్ టు స్టిచ్ అనేది వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు అవుట్ లైన్స్ వేసేసుకోండి. ఇక్కడ నేను 2 లైన్స్ లోపల పింక్ కలర్ కుట్టుకున్నాను కదా, అందుకని ఇక్కడ బ్లూ కలర్ థ్రెడ్ తో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడేమో పింక్ కలర్ వేయండి. మీరు ఇక్కడ ఒక 4-5 మధ్యలో బటన్ హోల్ స్టిచ్ మాదిరిగా కుట్టండి. మరి ఇక్కడ ఫ్రెంచ్ నట్స్ వేయండి. ఈ విధంగా ఫ్రెంచ్ నట్స్ కూడా అయిపోయినాక ఇక్కడ కొంచెం అందంగా కనిపించడం కోసం ఒక చిన్ని ఫ్లవర్ లాగా వేసుకోండి. ఈ విధంగా బీడ్స్ తో చిన్ని ఫ్లవర్ వేయండి. ఈ విధంగా ఒక చిన్న ఫ్లవర్స్ వేసుకోండి. ఈ విధంగా మీకు డిజైన్ అనేది రెడీ అయిపోతుంది.